అందరికీ నమస్తే అండి. వినేష్ ఫోగట్ ఈ పేరు బహుశా కొన్ని దశాబ్దాల పాటు భారతీయుల మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. ఎందుకంటే ఆమె పతక విజేత కాకపోవచ్చు, కానీ జనాల మనసులు గెలుచుకున్నారు. మేబీ ఆమె ఫైనల్కి వెళ్ళుంటే, ఫైనల్లో కూడా ఆడి ఉంటే ఖచ్చితంగా స్వర్ణ పతకం వచ్చేది. ఆమె అంతటి స్టార్, అంతటి ప్రతిభావంతురాలు. కానీ దురదృష్టం వెక్కిరించింది. 100 గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెకు ఫైనల్లో క్వాలిఫై చేయలేదు, అనర్హత వేటు వేశారు. దాంతో ఆమె పతక అవకాశాన్ని కోల్పోయి ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. సో ఇది ఏ ఒక్క క్రీడాకారుడు కూడా జీర్ణించుకోలేని విషయం. వెళ్ళి ఆడి ఓడిపోతే అది వేరే విషయం, కానీ అనర్హత వేటు పడడం అనేది, అందులోకి ఆమె ఎంతో కష్టపడ్డారు. 3 రోజుల కిందట, 3 రోజులు కాదు, కొన్ని గంటల కిందట 52 కేజీల 200 గ్రాములు ఎంతో ఉందంట ఆమె. అంటే ఫస్టు పోటీ ఎప్పుడు క్వార్టర్ ఫైనల్స్ పోటీలు జరిగేసరికేమో 49 కేజీల 900 గ్రాములు ఉంది. సో క్వాలిఫై అయింది, క్వార్టర్ ఫైనల్స్ ఆడింది, ఫైనల్కి వెళ్ళింది, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే 3.5 కేజీలు బరువు పెరిగింది, 3 కేజీలకు పైగా బరువు పెరిగింది, 52 కేజీలు 200 గ్రాముల వరకు బరువు పెరిగింది. సో ఉన్నపలంగా ఫైనల్ ఆడాలంటే 50 కేజీల లోపు ఉండాలి. సో ఉన్నపలంగా బరువు తగ్గడానికి ఫుడ్ కంట్రోల్ చేసుకొని, వాటర్ తాగకుండా, జిత్తు కత్తిరించుకొని, డ్రెస్ ఇంకా తగ్గించుకొని, కొంచెం ఆ బరువు తగ్గించుకొని, నైట్ అంతా స్కిప్పింగ్ ఆడి, జాగింగ్ చేసి, విపరీతమైన కసరత్తులు చేసి, ఎంత ట్రై చేసినప్పటికీ 100 గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా ఆమె అర్హత కోల్పోయింది. సో ఆమెకు ఎంతమంది ట్రైనర్స్ ఉన్నారు, చుట్టుపక్కల ఎంతమంది ట్రైనర్స్ ఉన్నారు, ఎంతమంది సలహాదారులు ఉన్నారు, అసలు ఒలింపిక్ సమాఖ్య ఏం చేస్తుంది, కోచ్లు ఏం చేస్తున్నారు, ఈ భారతదేశ క్రీడాభివృద్ధి ఈ శాఖ, ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒలింపిక్కి వెళ్ళిన క్రీడాకారిణి ఒక 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా వచ్చేయడం అంటే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది ఈ విషయాన్ని పాఠంగా. సో ఇది ఆమె మీద ఎవరికి కూడా అసంతృప్తి లేదు, పైగా సింపతి ఉంది, సానుభూతి ఉంది, ఆమె పట్ల పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ఎటొచ్చి ఇక్కడ నెగిటివ్ అంతా కూడా ఒక కోణం. ఇప్పుడు వినేష్ ఫోగట్ అనేసరికి ఒక పేరు బాగా గుర్తొస్తుంది, ఒక అంశం బాగా గుర్తొస్తుంది. అసలు భారతదేశ రెజ్లింగ్ అనేసరికి ఒక అంశం బాగా గుర్తొస్తుంది. ఈ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఒకప్పుడు బీజేపీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ ఉండేవాళ్ళు కదా. సో అప్పుడు ఆయన రెజ్లర్ల మీద, మహిళా రెజ్లర్ల మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. గత ఏడాదిన్నర కిందట దేశవ్యాప్తంగా అది సంచలనమైంది. అప్పట్లో వాళ్ళు ఢిల్లీలో ఆందోళన కూడా చేశారు, రోడ్డెక్కారు, నిరసనలు తెలిపారు. సో దానికి వ్యతిరేకంగా బీజేపీలో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా పావులు కదిపారు. అప్పుడు ఇదే వినేష్ ఫోగట్, ఈ క్రీడాకారినే ఢిల్లీ వీధుల్లో ఆ పోరాటానికి మద్దతు పలికింది. బ్రిజ్ భూషణ్కి వ్యతిరేకంగా, బీజేపీ ఎంపీకి వ్యతిరేకంగా ఈమె కూడా పోరాడింది. మరి ఇప్పుడు ఈమె పట్ల ఇంత సానుభూతి వ్యక్తం చేస్తున్న దేశం అండ్ బీజేపీ ఎంపీలు అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మరి అప్పుడెందుకు ఈ సానుభూతి, అనుకూలత వ్యక్తం చేయలేదు? నిన్న నరేంద్ర మోదీ గారు ఏం కామెంట్ చేశారంటే, నిన్న వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్, నీ ప్రతిభ దేశానికి గర్వకారణం, భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈరోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ ఎంతో బాధించింది, దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు లేవు, కానీ ఈ బాధ నుంచి బయటపడి బలంగా తిరిగి రావాలని నేను నమ్ముతున్నా. సవాళ్ళను ఎదిరించడం నీ తీరు, మేమంతా నీకు అండగా ఉన్నాం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పందించారు. మంచిదే, ఖచ్చితంగా బాధలో ఉన్న ఒక క్రీడాకారిని ఓదార్చడానికి, పాజిటివ్గా క్రియేట్ చేయడానికి, మేము ఉన్నాం అని సపోర్ట్ చేయడానికి ఇటువంటి ట్వీట్ చేయడం తప్పేమీ కాదు, మంచిదే. కానీ ఇదే రెజ్లర్, ఇదే అంతర్జాతీయ స్థాయి రెజ్లర్ ఢిల్లీ వీధుల్లో పడి పోరాడినప్పుడు, అధికార పార్టీ ఎంపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు, లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి బాబు కాపాడండి అని అడిగినప్పుడు నరేంద్ర మోదీ గారు ఎందుకు మాట్లాడాల? ఇదే బీజేపీ పెద్దలు ఎందుకు మాట్లాడాల? సో అందుకే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె బరువు పెరగడం వెనక, తగ్గించడానికి అంత ప్రయత్నించడం వెనక, ఆమెకు పథకం రాకపోవడం వెనక, డిస్క్వాలిఫై అవ్వడం వెనక ఏమైనా శక్తులు ఉన్నాయేమో. ఆమె చాలా పెద్ద వాళ్ళ మీద పోరాడారు కాబట్టి ఎవరైనా ఈ రకంగా చేశారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. అదే ఈ ఇష్యూ జరగలేదు అనుకోండి, ఈ బ్రిజ్ భూషణ్ అనే ఇష్యూ లేదనుకోండి, అదే ఆమె వీళ్ళు ఎవరి మీద పోరాడలేదు అనుకోండి, అసలే సమస్య లేదు, ఎవరు దీన్ని అనుమానించరు, ఎవరు దీని మీద ఆలోచించరు. కానీ ఇది జరగడం,
ఆమె కూడా ఇమీడియట్గా ట్వీట్ చేశారు, నేను ఇంకా రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నాను, రిటైర్ అవుతున్నాను అని గుడ్ బై చెప్పేశారు రెజ్లింగ్కి. సో ఏదో జరిగిందేమో అని కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందుకే. సో దీని మీద అయితే ఎంత త్వరగా నిజాలు మనకు తెలుస్తాయని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.